జై మూలవాసి పార్ట్ 3 జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. మాట్లాడుతున్న వక్త బెజవాడ వరప్రసాద్ ఎలియాస్ భీమా నిశాంత్, జేఎంఎస్ మేధవర్గ సమితి ప్రతినిధి, ప్రజాకూటమి అధికార ప్రతినిధి. జై మూలవాసి, జై ప్రజాకూటమి. మూలవాసి సిద్ధాంతంతోనే భవిష్యత్ రాజకీయాల నడవడిక. జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. 3వ భాగం. ఈ విధంగా మనం గతంలో 2 భాగాల్లో చెప్పుకున్నటువంటి ప్రధాన అంశాలు, మూలధనాన్ని పురస్కరించుకుని ఈ తెలుగు రాష్ట్రానికి 65-70 సంవత్సరాల తర్వాత ఇద్దరు మహానాయకులు ఉద్భవించడం జరిగింది. ఒక ఇందిరాగాంధీ స్థాయిలోనో, ఒక వాజ్పేయి స్థాయిలోనో, లేదంటే ఒక మోడీ స్థాయిలోనో, లేదంటే ఇంకా ఏదైనా ప్రధానమంత్రులు ఉంటే వారి స్థాయిలోనో వారిని ధీటైనటువంటి రాజకీయ నాయకులుగా ప్రజల మన్ననలతో పేరెనికగన్న తెలుగు నాయకులు ఎన్టీఆర్, రాజశేఖర్. ఈ మధ్యకాలంలో కొంతవరకు చంద్రశేఖర్ కూడా ఆ కోవకు చెందినటువంటి పాలనా విధానాన్ని కొంతవరకు తీసుకురావడం జరిగింది. ఇక కొంత రాజకీయంలో నికృష్ట విధానాలు ఉండటం అనేది సహజ లక్షణం. కక్కుర్తి లక్షణాలు సహజంగానే ఉంటాయి. కొంత కక్కుర్తి పడాల్సిందే. పడినటువంటి కక్కుర్తి పడి అవి ఆరగిస్తేనే వీళ్ళు రాజకీయ నాయకులుగా పరిణితి చెందగలరనేది ప్రజలే తీర్మానించినటువంటి ఒక వాస్తవికమైనటువంటి వాదన. అందులో భాగంగా స్వచ్ఛ రాజకీయ మేధావులుగా ఎన్టీఆర్, రాజశేఖర్లు మనం పురస్కరించుకొని మాట్లాడితే, రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం, రెడ్డి అనే పదాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం, మూలవాసి సిద్ధాంతంలో లేదు. కుల, మత, వర్గ ప్రకటనలు కానీ ఆర్భాటాలు కానీ మూలవాసి సిద్ధాంతంలో ఉండవు. జేఎంఎస్ ప్రజాకూటమిలో అస్సలు ఉండవు. జేఎంఎస్ బీసీ జాతీయ రాజకీయాల సమిష్టి కూటమి, స్టేట్ బ్రిలియంట్ కమ్యూనిటీస్ 200 కమ్యూనిటీస్తో సామూహిక శక్తిగా ఏర్పడినటువంటి జేఎంఎస్ ప్రజాకూటమి శతసహస్ర మేధవర్గ సమితి నిర్ధారణ, ప్రజా రాజకీయ సమితి నిర్ధారణ, మరియు జేఎంఎస్ M10 మేధవర్గం, M1110 మేధవర్గం అంటే శతసహస్ర మేధవర్గ సమితి మేధావుల సమీక్షలో భాగంగా ఈనాడు ఒక సమితి పెద్దగా, ప్రజాకూటమి అధికార ప్రతినిధిగా బెజవాడ వరప్రసాద్ నిశాంత్ తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం. మనకి ముందస్తు నాయకులైనటువంటి ఎన్టీఆర్ కానీ రాజశేఖర్ కానీ ముఖ్యమంత్రులుగా చేసినప్పుడు వారు పరిణితి చెందినటువంటి రాజకీయాన్ని చేయాలనేటువంటి వయసు, అనుభవం కలిగిన వ్యక్తులుగా వాళ్ళు మార్పు చెందడం జరిగింది. గత 70 సంవత్సరాల దేశంలో జరిగినటువంటి కుట్ర రాజకీయాలకు కూడా మెరుగైన రాజకీయాలను ఇవ్వడానికి ఎన్టీ రామారావు గారు కృషి చేశారు. ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒక బుద్ధిస్టుగా మారి స్వచ్ఛ రాజకీయ నాయకుడిగా మారినటువంటి మూలదర్శనం అతను బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయటం. తద్వారా జరిగిన మరో ఆవిష్కరణ కేసీఆర్ అంబేద్కర్ 125 స్టాట్యూ ట్యాంక్ బండ్ దగ్గర నిర్మించడం. వీళ్ళు కొన్ని మంచి పనులు చేస్తున్నారు. అంటే వీళ్ళల్లో ఒక స్వచ్ఛ నీతి రాజకీయం ఉంది అని నిరూపించుకోవడానికి కొన్ని త్యాగాలు వీళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ చేసినటువంటి కొన్ని త్యాగాలు, చారిత్రక అంశాలను ట్యాంక్ బండ్కి ఆవిష్కరించడం, అలాగే పాదయాత్రలో మన యొక్క రాష్ట్ర స్థితిగతులను గమనించి, ప్రజల యొక్క ఉనికిని గమనించి, కేంద్ర రాజకీయానికి ధీటుగా రాష్ట్ర రాజకీయం ఉండాలి అని చెప్పి మొనగాడై రాజశేఖర్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని తలదన్ని రాజకీయం చేసినటువంటి ఒకే ఒక్క మూలవాసి నాయకుడు.
ఇక్కడ రెడ్లు, కమ్మలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇక్కడ చర్చ లేదు. ప్రజాకూటమిలో కులమత వర్గ చర్చ లేదు. కులమత వర్గ చర్చ లేనటువంటి స్వచ్ఛ రాజకీయ మూలవాసి సిద్ధాంతం. కాబట్టి ఒక రాజశేఖర్ చేసిన పాలన, ఒక ఎన్టీఆర్ చేసిన పాలనలకు ధీటైన పాలన మరొకరు వస్తారా రారా, ఆవిర్భావం చెందవలసిన అవసరం ఉందా అని తెలుగు ప్రజలు, మనం తెలుగు యునైటెడ్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఎప్పుడు కూడా విడమర్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని మనం మాట్లాడలేం. అది విదేశీ ఆర్యవర్తన భ్రమశక్తుల యొక్క బొమ్మ బొరుస, కాంగ్రెస్ బీజేపీల యొక్క భారీ కుట్రకి దాసులైపోయినటువంటి కొంతమంది రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీ నాయకులు కలిసి చేసిన భారీ కుట్ర అది. తెలుగు రాష్ట్ర విభజన అనేది ఈ సృష్టిలో జరగకూడనటువంటి ఒక విపత్తు. పాలనా దక్షతను పెంచి అతి పెద్ద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను, 42 ఎంపీ సీట్లు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ను బలమైన నాయకులుగా పరిపాలించాలే తప్పితే, నాయకత్వం సరలేదని ప్రాంతీయ తత్వాలను తీసుకుని వచ్చి 2 ముక్కలుగా విడగొట్టడం, ఈరోజు ఈ 2 రాష్ట్రాలను కూడా మరో 4 ముక్కలుగా విడగొట్టడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధం, స్వచ్ఛ రాజకీయాలకు విరుద్ధం. అది చేసినటువంటి విదేశీ ఆర్యవర్తన భ్రమశక్తులైనటువంటి బొమ్మ బొరుస పార్టీలు, అంటే దొంగ పార్టీలు, విదేశీ రక్తంతో తయారైనటువంటి పార్టీలు, బొమ్మ బొరుస పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు, ఆ యొక్క పార్టీలు చేసినటువంటి భారీ కుట్ర రాష్ట్ర విభజన తర్వాత దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకోనటువంటి రాష్ట్రం, ఒకవేళ రాష్ట్రం విడిపోకుండా ఉంటే స్వచ్ఛ పాలకులుగా గతంలో చేసినటువంటి రాజకీయాలు చేసినటువంటి మూర్ఖ నాయకులు కనుక సరైన పరిపాలన కనుక అందించినట్టయితే తెలంగాణ వేర్పాటు వాదమే రాదు. వచ్చిన తర్వాత సమర్థించుకునే నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధించుకోలేని అసమర్థ నాయకులుగా కూడా ప్రవర్తించడం కూడా 2 రాష్ట్రాల ప్రతినిధులు కూడా నిర్వీర్యమయ్యారు ప్రత్యేక హోదా సాధించడంలో. ఇక అదొక్కటి సాధించినప్పుడు నిర్వీర్యులైనటువంటి రాజకీయ మంత్రులుగానే మనం మాట్లాడుకోవాలి. అలాంటప్పుడు ఎన్టీఆర్, రాజశేఖర్ తర్వాత తెలంగాణలో చంద్రశేఖర్ ఒక కొలిక్కి తీసుకురాగలిగాడు. అలాగే జగన్ కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు ఒక నానుడి ఉంది, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మడమ తిప్పని రాజశేఖర రెడ్డి మరి మడమ తిప్పే కొడుకుని రాజకీయాలకు అందించాడా, లేదు మడమ తిప్పనటువంటి జగన్ మడమ తిప్పని మూలవాసిగా రాజకీయాలు చేస్తాడా అనే ప్రశ్న గత 5 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో అపారంగా ఉన్నటువంటి ఒక సంశయం. ఒకవేళ ఎన్టీఆర్, రాజశేఖర్లు చేసిన విధంగా ఆ 2 పరిపాలనను మూలధనంగా తీసుకుని సరైన పరిపాలన దక్షతను గనక, విజ్ఞతను గనక నేర్చుకున్నట్లయితే జగన్ తప్పనిసరిగా మంచి నాయకుడు అవుతాడు అని గత 5 ఏళ్ల క్రితం పాదయాత్రలకు తిరిగేటప్పుడు అలాంటి నాయకుడు అవుతాడేమో, తప్పనిసరిగా రాజశేఖర్ని మించిన నాయకుడు లేదా ఎన్టీఆర్ని మించిన నాయకుడు అవుతాడేమో, ఓదార్పు యాత్రలో తను చేసినటువంటి త్యాగం, పాదయాత్రలో ఓదార్పు యాత్రలో తను చేసినటువంటి త్యాగాన్ని పురస్కరించుకుని అంత గొప్ప వ్యక్తి అవుతాడేమో అని ప్రజల్లో ఒక ఆలోచన కలిగింది కాబట్టి బంపర్ మెజారిటీ ఇచ్చారు. 151 సీట్లు అంటే మామూలు విషయం కాదు, ఇండియాస్ రికార్డ్. మరి ఈ సీట్లు వచ్చిన తర్వాత దీన్ని నిలబెట్టుకుంటాడా జగన్ అనే మూలవాసి బిడ్డ నిలబెట్టుకుంటాడా అనేటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్న 10 కోట్ల ప్రజలకున్న సమస్య. ఈ దేశంలో 140 కోట్ల ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మీద ఒక కన్నేసి దిక్కుతోచని వెనిజులాగా తయారవుతున్న ఆంధ్రప్రదేశ్ అని బాధపడుతూ, ఎన్ఆర్ఐస్ సైతం చాలా బాధపడుతూ తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు రాష్ట్రాల్లో మంచి పరిపాలన రావాలి, మంచి నాయకులు కావాలని చెప్పి ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కొన్ని వేలాది లక్షలాది కోట్లు పంపించి ఈ రాష్ట్ర బాగు కోసం దాదాపు మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి 140 కోట్లలో దాదాపు 20 కోట్ల మంది విదేశాల్లో ఉన్నారు. ఆ 20 కోట్ల మంది ఎన్జిఓస్కి కొన్ని వేల కోట్లు పంపిస్తూనే ఉన్నారు.
అలాంటి అభివృద్ధి కూడా జరగకూడదు అని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ని టైట్ చేసి విదేశీ మారక ద్రవ్యం ఈ దేశం రాకుండా చేసినటువంటి ఘనత బొరుస పార్టీ, ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి బొరుస పార్టీ కేంద్రంలో మొత్తం విదేశీ నిధులు రద్దు చేయడం మూలంగా అభివృద్ధి కుంటుపడింది. నోట్లు రద్దు చేయడం మూలంగా అభివృద్ధి కుంటుపడింది. మధ్యతరగతి మూలవాసి ప్రజానీకం యొక్క వెన్నుపోటు నోట్ల రద్దు. పైగా ఇలాంటి దుస్థితిలో ఇలాంటి దుస్థితిలో పరిపాలన చేస్తున్నటువంటి జగన్ యొక్క స్థాయి, మానసిక స్థాయి ఏ విధంగా ఉందని ప్రజాకూటమి పరిశీలించినప్పుడు స్తబ్దత కలిగినటువంటి నాయకుడుగా ఆర్ఎండి చేసే విషయంలో, ప్రజాసేవకు ఆర్ఎండి చేసే విషయంలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే విషయంలో ఏ స్థాయిలో, ఏ సమయంలో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పునాది రాళ్ళు పడతాయి, రాష్ట్ర పాలన బాగుంటుంది, ముందస్తు అసలైన సేవలు ఎవరికి జరగాలి అనేటువంటి ప్రశ్న వేసుకున్న జగన్ నేడు థర్డ్ క్లాస్ ప్లేస్లో ఉన్నటువంటి, దిక్కుతోచనటువంటి, అనాగరికులుగా, అక్షర జ్ఞానం లేకుండా, రాజ్యాంగ విధానాలు తెలియకుండా, వ్యవసాయ ఉత్పత్తులు చేసుకుంటూ, వస్తు ఉత్పత్తులు చేసుకుంటూ, శ్రమదానం చేస్తూ ఈ దేశానికి ఆర్థిక అభివృద్ధికి కారణభూతులైనటువంటి మూలవాసి ప్రజలు ఎవరైతే 200 బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఉన్నాయో, ఈ కమ్యూనిటీస్లో అతి ఘోరంగా బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి తను అన్న కావాలి, తను నాయకుడు కావాలి, తను పాలకుడు కావాలి అనేటువంటి మొట్టమొదటి దశ దీనస్థితిలో ఉన్న పేదలను ఆదుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళిక రచన చేయాలి అని సచివాలయాల నిర్మాణంతో ప్రారంభించి, పెన్షన్లతో ప్రారంభించి, చదువులతో ప్రారంభించి, బళ్ళు నిర్మాణంతో ప్రారంభించి, చిన్న స్థాయి ఎంఎస్ఎంఈ లోన్స్ ప్రారంభించి, అనేక రకాలైనటువంటి పాలసీలని తీసుకుని వచ్చి 4 సంవత్సరాల్లో, అంటే దాదాపు కోవిడ్కో సంవత్సరం పోయింది, పరిపాలన అర్థం చేసుకోవడానికి తన ముఖ్యమంత్రిగా పీఠాన్ని బలవంతమైనటువంటి పీఠంగా మార్చుకోవడానికి 1 సంవత్సరం పోయింది. గతంలో పడిన కష్టాలన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు చేయడానికి 1 సంవత్సరం పోయింది. మరి అది కూడా చేయకుండా ఉంటే బాగుండేది. కక్ష సాధింపు చర్యలు మొదటి సంవత్సరంలో ప్రవర్తించడం మూలంగా జగన్కి అప్రతిష్ట వచ్చింది. ఆ అప్రతిష్ట నుంచి బయటకు రావడానికి మళ్ళీ 1 సంవత్సరాల టైం పట్టింది. అంటే 1 సంవత్సరాలు పోయింది కదా. మిగిలిన ఈ 2.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల్లో తను వేగవంతమైనటువంటి ఏరోడైనమిక్ థింకింగ్ స్కాలర్గా మొట్టమొదటి దశ కనీస పౌష్టికాహారం లేకుండా మరణిస్తున్నటువంటి గ్రామస్థాయి విలేజెస్ను పట్టించుకోవాలి, దాన్ని ఎజెండాగా తీసుకుని సచివాలయ నిర్మాణాలు చేసి, పెన్షన్ల దగ్గర నుంచి ప్రారంభించి, చిన్న తరహా లోన్స్ దగ్గర నుంచి పారిశ్రామిక విధానాన్ని, ఏదైతే 4వ తరగతి సమాజం ఉందో, అజ్ఞాన సమాజం, చదువులేని సమాజం, వృత్తి సామర్థ్యం కలిగిన సమాజం, ఈ దేశానికి ఉత్పత్తులు అందించేటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ యొక్క సమాజంలో పేదరికం ఎక్కడుందో ఆ పేదరికం మీద గురిపెట్టాడు జగన్. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు ది ఆల్ ఓవర్ ది తెలుగు పబ్లిక్. The United Telugu States people must be think about on Jagan and what next you want to decide in election. We don't want to suggest anything. This is a Research and Development Bureau of Indian Economy, Indian Politics, Indian Ancient History. That's called JMS, Jambudvipa Mulvasi Samaj. JMS, the great intellectual organization, is dictated Prajakotami, ద పొలిటికల్ డైమెన్షన్. జేఎంఎస్ ప్రజాకూటమి ఇప్పుడు రాజకీయ వ్యవస్థగా 12 పార్టీల జాతీయ స్థాయి బీసీ రాజకీయ పార్టీలుగా బ్రిలియంట్ కమ్యూనిటీస్ యొక్క ప్రయోజనాల నిమిత్తం రాజకీయ పార్టీలు ప్రవర్తించాలని శాసిస్తూ 12 పార్టీలని ముక్తకంఠంగా ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి ది గ్రేట్ లెజెండరీ ఆర్గనైజేషన్ శతసహస్ర మేధవర్గ సమితి ప్రజాకూటమి. జై మూలవాసి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ఎస్, ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ఆధిపత్య వర్గాలు గద్దె దిగాలి. ఈ నేపథ్యంలో ప్రజాకూటమి చేస్తున్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్లో తెలుగు ప్రజలకు తన అభిప్రాయాన్ని, జగన్పై తన అభిప్రాయం, ప్రజాకూటమి అభిప్రాయం తెలియచేయటం అది కనీస ధర్మం.
ఎప్పటికీ కూడా దేశ రాజకీయాలు కానీ దేశ రాజకీయ విశ్లేషణలు కానీ ఏకపక్షంగా ఉండరాదు, ద్విపక్షంగా ఉండాలి. మంచి ఉంటే గౌరవించాలి, చెడు ఉంటే తునాతునకలు చేయాలి. అదే స్వచ్ఛ ప్రజా రాజకీయం, అదే ప్రజాకూటమి నినాదం, అదే ప్రజాకూటమి యొక్క జాతీయ స్థాయి బ్రిలియంట్ కమ్యూనిటీస్ రాజకీయ పార్టీల యొక్క సమిష్టి కూటమి విజ్ఞప్తి. ఇవాళ గొంతెత్తి ఘనమైన పదంతో మాట్లాడుతున్నామంటే వీఆర్ డూయింగ్ దట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాస్ట్ ఫ్రమ్ 25 years, రీసెర్చ్ 10 years, ప్రాక్టికల్ డెమో. దట్ ఈస్ ప్రజాకూటమి. 12 పార్టీల సమిష్టి బ్రిలియంట్ కమ్యూనిటీస్ యొక్క రాజకీయ పార్టీల కూటమి. దిస్ ఈజ్ నాట్ ఇండియా కూటమి, దిస్ ఈజ్ నాట్ బీజేపీ కూటమి, భారత కూటమి. దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ ద విదేశీ ఆర్యవర్తన భ్రమ శత్రువులు పెట్టినటువంటి 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా జేఎంఎస్ ప్రజాకూటమి నిర్మితమైంది. ప్రజా రాజకీయాలు చేయాలనుకునేటువంటి రాజకీయ పార్టీల సమిష్టి కృషి ప్రారంభమైంది ప్రజాకూటమి పేరుతో. వీఆర్ వన్నెస్, ఆల్ బీసీ ఎస్సీ ఎస్టీ మూలవాసి బ్రిలియంట్ కమ్యూనిటీస్, 87% పబ్లిక్ సేఫ్టీ కోసం నిర్మాణమైనటువంటి రాజకీయ పార్టీలను సమిష్టి శక్తిగా మార్చి ప్రజాకూటమిగా మార్చి ఈ ఎలక్షన్స్కి మేము దాదాపు సంవత్సర కాలం వర్క్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి విశ్లేషణలు ఇవ్వడం జరిగింది. గత దశాబ్ద కాలంగా మూలవాసి సిద్ధాంతాన్ని ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి కొన్ని వందల వీడియోలు, ఆడియోల ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. దాని యొక్క పరిణితి చెందిన మూలాలు, ద ఏరోడైనమిక్ సెన్సస్, ద ఓమినిపొటెన్స్ సెన్సస్, ఇవాళ మూలవాసి సిద్ధాంత మూలికల వాయిసుల ద్వారా, వీడియోల ద్వారా, ప్రజాకూటమి గర్జించినటువంటి వాయిసుల ద్వారా, జంబుద్వీప మూలవాసి సమాజ్ జేఎంఎస్ నినదించినటువంటి మూలవాసి సిద్ధాంతం ఈరోజు జగన్ బ్రెయిన్లోకి దూరిపోయింది అని చెప్పి ప్రజాకూటమి అర్థం చేసుకుంది. ఎస్, దిస్ ఇస్ మూలవాసి సిద్ధాంతం. అప్పుడు జగన్కి రెడ్డి తత్వాన్ని ఆపాదించాలా వద్దా? ఎన్టీ రామారావుకి చౌదరి తత్వాన్ని ఆపాదించాలా వద్దా? రాజశేఖర రెడ్డికి రెడ్డి తత్వాన్ని ఆపాదించాలా వద్దా? రేపు రాజకీయ నాయకులకి కులతత్వాన్ని ఆపాదించాలా వద్దా అని ఆలోచిస్తే, కుల మత వర్గ విచక్షణలు లేని నాయకులు ఈ దేశానికి, రాష్ట్రానికి కావాలి. మనకు ఒక ఎన్టీఆర్, రాజశేఖర్ వచ్చారు. వారి మూలాలను సంతరించుకుంటూ ఈనాడు జంబుద్వీప మూలవాసి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మూలవాసి బిడ్డ ఆయన రెడ్డి కాదు, మూలవాసి బిడ్డ జగన్ ఈనాడు మూలవాసి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని ఇద్దరు అధినాయకుల యొక్క లక్ష్య సాధనను బేరీజు వేసుకుని ఏరోడైనమిక్ అతి వేగవంతమైనటువంటి రాజకీయ శిక్షకుడుగా, శిక్షణ పొందిన నాయకుడిగా తయారయ్యి తనను తాను తీర్చిదిద్దుకుంటూ స్వచ్ఛంద మూలవాసి సిద్ధాంతకర్తగా తనకు తెలియకుండానే తనను మార్చుకుంటూ జేఎంఎస్ సిద్ధాంతాలను కొనసాగిస్తున్నటువంటి ది గ్రేట్ లీడర్ మిస్టర్ జగన్. కులమత వర్గాలకు అతన్ని అంటగట్టాల్సినటువంటి అవసరం లేదు. 45 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక నాయకుడు మూలవాసి సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందస్తుగా 3rd క్లాస్ అంటే 3వ స్థాయి లేదా 4వ స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క ఆకలి మంటలను తీర్చి వాళ్ళకి ఒక పరిపూర్ణతనిచ్చి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించిన ఘనత ఆయనది. ఎస్, పార్ట్ 3 ఎండ్. పార్ట్ 4కు మనం వెళ్తున్నాం. మిగతా విషయాలు 4వ భాగంలో జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి అనే అంశాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి చదువరి కూడా, ప్రతి విజ్ఞాని, ప్రతి ఎడ్యుకేటెడ్ పీపుల్, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న ప్రతి ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రజాకూటమి అభిప్రాయాలు తెలుసుకోండి.